ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ ఎక్సర్సైజ్ 7.3 దాంట్లో ఫస్ట్ది వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిగర్ అంటే ఇచ్చిన ఆకారాల చుట్టుకొలతలు ఎంత. ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇది ఈ సైడ్ ఈ సైడ్ ఈ సైడ్ ఈ సైడ్ అంటే 4 సైడ్స్ ఒకేలా ఉంటుంది. దీన్ని ఏమంటాం మనం? స్క్వేర్ అంటాం. స్క్వేర్ పెరిమీటర్ ఫార్ములా ఏంటి మనకి? 4 ఇంటూ సైడ్ 4 మనకి సైడ్ ఎంత 3 సెంటీమీటర్స్, 4 మూడు ఎంత 12 అంటే మనకి స్క్వేర్ యొక్క పెరిమీటర్ అనేది 12 సెంటీమీటర్స్. ఇది చూడండి, ఇక్కడ 6 సెంటీమీటర్స్ ఉంది, ఇక్కడ 4 సెంటీమీటర్స్ ఉంది, ఇక్కడ 3 సెంటీమీటర్స్ ఉంది, ఇక్కడ 3 సెంటీమీటర్స్. ఈ విధంగా ఉంటే మనం ఏమంటాం? దీన్ని ట్రెపీజియం అంటాం. దీని పెరిమీటర్ ఫార్ములా ఏంటి? చుట్టుకొలత ఏమొస్తుంది దీనికి? మనకి పెరిమీటర్ అంటే 4, దీనికి చుట్టుకొలత అనేది 4 సైడ్స్ మనకి యాడ్ చేయాలి. 3 సెంటీమీటర్స్ ప్లస్ 3 సెంటీమీటర్స్ ప్లస్ 4 సెంటీమీటర్స్ ప్లస్ 6 ప్లస్ 4 ఎంత ఉంది మనకి? 10. 3 ప్లస్ 3 ఎంత ఉంది? 6. 10 ప్లస్ 6 అనేది మనకి 16 అంటే 16 సెంటీమీటర్స్ అనేది మనకి ట్రెపీజియం యొక్క పెరిమీటర్ అన్నమాట. ఇప్పుడు రెండోది ఏంటంటే ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ ఆఫ్ సింహాచలం ఈజ్ ఇన్ ద ఫాలోయింగ్ షేప్. ఫైండ్ ద length of the fencing wire required to the provide fencing around the land. అంటే సింహాచలం పొలం కింద ఆకారంలో ఉంది. ఆ పొలం చుట్టూ కంచె వేయడానికి ఎంత పొడవున్న తీగ అవసరం. ఇప్పుడు చూద్దాం. మనకి సింహాచలం పొలం అనేది ఈ విధంగా ఉంది. ఈ చుట్టూ కంచె వేయడానికి మనకి ఎన్ని మీటర్ల పొడవున్న తీగ అవసరం అనేది ఇప్పుడు చూద్దాం. అంటే దీని యొక్క చుట్టుకొలత మనం కొనుక్కోవాలి. చుట్టుకొలత కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? ఈ 4 యొక్క మీటర్స్ ఉన్నవి యాడ్ చేయాలి. 14 మీటర్లు ప్లస్ 16 మీటర్లు ప్లస్ 17 మీటర్లు ప్లస్ 18 మీటర్లు. 14 ప్లస్ 16 ఎంత అవుతుంది మనకి? 30. 17 ప్లస్ 18 అనేది మనకి 35. 30 ప్లస్ 35 ఎంత అవుతుంది మనకి? 65 మీటర్లు అయింది. అంటే 65 మీటర్లు అనేది మనకి పొడవున్న తీగ అనేది మనకు అవసరం ఉంటుంది. ఇప్పుడు మూడోది ఏంటంటే ద పెరిమీటర్ ఆఫ్ ది ఫాలోయింగ్ షేప్ ఈజ్ డాష్ మీటర్స్ అంటే ఇచ్చిన ఆకారం యొక్క చుట్టుకొలత ఎంత. ఇప్పుడు చూద్దాం. చూడండి, మనకి ఇక్కడ 2 మీటర్స్ ఉంది, ఇక్కడ 6 మీటర్స్ ఉంది, ఇక్కడ అనేది 5 మీటర్స్ ఉంది, ఇక్కడ 3 మీటర్స్ ఉంది, ఇక్కడ 3 మీటర్స్ ఉంది. దీని యొక్క చుట్టుకొలత కావాలంటే మనం ఏం చేయాలి? ఈ టోటల్ అనేది మనకి యాడ్ చేయాలి. అంటే దీని యొక్క పెరిమీటర్ అంతా మనకి 2 meters plus 6 meters plus 5 meters plus 3 meters plus 3 meters. 2 plus 6 ఎంత అవుతుంది మనకి? 8. 8 plus 5 ఎంత అవుతుంది మనకి? 13. 13 plus 6 ఎంత అవుతుంది మనకి? 19. అంటే మనకి 19 మీటర్స్ అనేది ఈ షేప్ యొక్క చుట్టుకొలత అనమాట. ఇప్పుడు నాలుగోది ఏంటంటే వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ది ఫిగర్ అంటే ఇచ్చిన పటం యొక్క చుట్టుకొలత ఎంత. ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ ఫిగర్ అనేది ఇక్కడ మనకి 5 సెంటీమీటర్స్ ఉంది, ఇక్కడ 7, ఇక్కడ అనేది 5, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 సెంటీమీటర్స్ ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 సెంటీమీటర్స్ ఉంది. ఈ పటం యొక్క మనకి చుట్టుకొలత కావాలంటే అప్పుడు ఏం చేయాలి? మనకి ఈ మొత్తం మనం యాడ్ చేయాలి. దీని యొక్క పెరిమీటర్ ఎంత అవుతుంది మనకి? ఇప్పుడు చూద్దాం. 5 సెంటీమీటర్స్ ప్లస్ 7 ప్లస్ 5 సెంటీమీటర్స్ ప్లస్ 2 సెంటీమీటర్ ప్లస్ 3 సెంటీమీటర్ ప్లస్ 3 సెంటీమీటర్ ప్లస్ 3 సెంటీమీటర్స్ లాస్ట్ 2 సెంటీమీటర్. చూడండి, 5 ప్లస్ 7 ఎంత అవుతుంది మనకి? 12. 12 ప్లస్ 5 అనేది 17. 17 ప్లస్ 2 అనేది 19. 19 ప్లస్ 3 అనేది 22. 22 ప్లస్ 3 అనేది 25. 25 ప్లస్ 5 అనేది ఎంత అవుతుంది మనకి? 30. అంటే మనకి 30 సెంటీమీటర్స్ అని అవుతుంది దీని యొక్క చుట్టుకొలత అనేది. ఇప్పుడు ఐదోది అనేది వాట్ ఈస్ ద పెరిమీటర్ అండ్ ఏరియా ఆఫ్ ది ఫిగర్ గివెన్ బిలో అంటే కింది కాగితంలో ఇచ్చిన పటాల యొక్క చుట్టుకొలత మరియు వైశాల్యాలు ఎంత. ఇప్పుడు చూద్దాం.
చూడండి మనకి ఈ విధంగా ఉంది. అంటే ఒక్కొక్క బాక్స్ అనేది మనకి 1 సెంటీమీటర్ ఉంటుంది. మనకి ఏం కావాలి, పెరిమీటర్ అంటే ఏరియా కావాలి. ఈ విధంగా ఉంది. మనకి ఏరియా కావాలంటే ఏంటి, ఎన్ని బాక్సులు ఉన్నాయో అవే మనకి ఏరియా అనేది అవుతుంది. 1 2 3 4 5 6 7 8 అంటే 8 బాక్స్ ఉన్నాయి. కాబట్టి మనకి ఏరియా ఎంత అవుతుంది, ఏరియా అనేది మనకి 8 సెంటీమీటర్లు అవుతుంది. అదే పెరిమీటర్ కావాలంటే ఈ బౌండరీస్ ఉన్నాయి కదా, అవి లెక్క చేయాలి మనకి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అంటే మనకి పెరిమీటర్ అనేది మనకి 14 సెంటీమీటర్లు. నెక్స్ట్ చూద్దాం. ఈ విధంగా ఉంది. దీని యొక్క ఏరియా కావాలంటే ఏంటి, ఎన్ని బాక్సులు ఉన్నాయో అదే మనకి ఏరియా అనేది అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 అంటే ఏరియా అనేది మనకి ఏంటి, ఏరియా అనేది మనకి 13 సెంటీమీటర్లు. పెరిమీటర్ కావాలంటే ప్రతి బాక్స్ యొక్క అవుటర్ లైన్ అన్నమాట. చూడండి, ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అంటే పెరిమీటర్ అనేది యొక్క 20 సెంటీమీటర్లు అనేది అవుతుంది. ఫ్రెండ్స్, దీంతో మనకు చాప్టర్ అయిపోయింది. కాబట్టి టేక్ ఏ బ్రేక్ అండ్ చిల్ అవ్వండి.